హాయ్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు అయితే పొటాటో కుర్మా చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. జీడిపప్పు అయితే ఫస్ట్ నానబెట్టుకోవాలి. 3 పొటాటోస్, 3 టమాటోస్, 2 ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ 3. అయితే బాణాలు పెట్టుకుని నెయ్యి 1 స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ వచ్చి 2 స్పూన్స్ వేయాలి. మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. ఫ్రెష్ది. దీన్ని అయితే ఇప్పుడు బాగా వేగనేయాలి. ఇదైతే వేగింది. ఇప్పుడు ఆనియన్ వేసేద్దాం. ఆనియన్ చిల్లీ వేసేద్దాం. ఇవైతే బాగా బ్రౌన్ కలర్లో రావాలి. వేగింది కదా. ఇప్పుడు టమాటా అయితే వేసేసుకుందాం. చూద్దాం రండి. ఇలా అయితే మగ్గింది. ఇంకొంచెం మగ్గాలి. చూద్దాం రండి. పూర్తిగా అయితే మగ్గిపోయింది. హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో అలా ప్రిపేర్ చేసుకుందానండి. పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, ఆచి వాళ్ళ గరం మసాలా హాఫ్ స్పూన్, మనకు స్పైసీకి కావాల్సిన 1 స్పూన్ కారం. ఇప్పుడు మొత్తం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా పక్కకు వచ్చినప్పుడు మిశ్రమం వేసుకోవాలి. హాఫ్ స్పూన్ సాల్ట్. గంట ముందు నానబెట్టుకున్న గుప్పెడు జీడిపప్పు పేస్ట్. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. ఆయిల్ అయితే పక్కకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే మనం ఉప్పు కానీ కారం కానీ తగ్గితే వేసుకుందాం. టేస్ట్ చూద్దాం ఒకసారి. మనం వేసిన మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు మూత అయితే తీసి చూద్దాం. ఇలా ఆయిల్ తేలిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకుని ఆపేయడమే. ఎంతో రుచికరమైన ఆలు కుర్మా రెడీ. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.